Hello students, welcome back to our channel Telangana MCET BYPC Stream 2025 కి సంబంధించి ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ అయితే మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ యొక్క కంప్లీట్ గా డేట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఈ వీడియో తరపు నుంచి. అదే విధంగా మరి ఇక్కడ ఆన్లైన్ లో ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ లో, మరి విభాషణ డేట్ ఏంటి, అదే విధంగా అలాట్మెంట్ డేట్ ఏంటి, అదే విధంగా కాలేజ్ రిపోర్టింగ్ డేట్ మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌంటింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఫైనల్ ఫేజ్ సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ముందు చూడండి, మనకు 16th నుంచి అయితే ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ పార్టిసిపేట్ చేసినారో వారికి ఎటువంటి మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు అనమాట. ఇన్ కేసు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ ఎవరైతే మిస్ అవుతారో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మిస్ అవుతారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా 17th నాడు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ లో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీకు సీట్ రాకపోయినా పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నా మీరు అందరూ అనమాట డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ వర్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 17th నుంచి 18th అనమాట, 2 రోజులలో మనకు వెబ్ వర్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక 2 days ఆఫ్ టైమింగ్ లో వెబ్ వర్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేసినారు, ఇక్కడ వెబ్ వర్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఎక్సైజింగ్ ఆప్షన్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. Okay, it is mandatory to exercise options a press for final phase. First phase web version will be not considered అని మనకి ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ లో వెబ్ వర్షన్ ఇచ్చినారు కదా అది కన్సిడర్ చేయడం అనమాట. మీరు అందరూ కూడా మళ్ళీ ఫైనల్ ఫేజ్ లో ఫ్రెష్ గా వెబ్ వర్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే పైన మనకి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ వర్షన్స్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ డేట్ ఆఫ్ వెబ్ వర్షన్స్ ఇక్కడ మనకు 18th అనమాట. ఓకే, మనకు October 18th రోజు ఇక్కడ లాస్ట్ అనమాట వెబ్ వర్షన్ ఇవ్వడం. ఓకే, అదే విధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చి ఇక్కడ మనకు 21st రోజు మనకి ఇక్కడ అలాట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ 21st October నుంచి 22nd October వరకు 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరూ కూడా ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. ఇక్కడ మనకు మరి మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు కావచ్చు, ఫైనల్ ఫేజ్ విద్యార్థులు కావచ్చు అన్నమాట మీరు అందరూ కూడా రిపోర్టింగ్ చేయడానికి 22nd October నాడు 23rd October నాడు 2 రోజుల్లో మీకు ఏ కాలేజ్ సీటు వచ్చినా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏవైతే డాక్యుమెంట్ తీసుకెళ్లారు కదా ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ క్యారీ చేసేసి మీరు కాలేజ్ వెళ్ళి అడ్మిషన్ అవ్వాల్సి ఉంటుంది 22nd, 23rd నాడు. ఓకే, అబ్జర్వ్ చేసుకోవచ్చు పాయింట్. తర్వాత నెక్స్ట్ చూడండి, అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ అనమాట. ఇక్కడ ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ మనకు కాలేజీ వాళ్ళు ఇక్కడ TGEAP సెట్ వాళ్ళకి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట 24th. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు ఒక నోట్ అయితే మెన్షన్ చేసినారు, ఒకసారి అందరూ వెరిఫై చేయొచ్చు. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ అని మెన్షన్ చేసినారు అనమాట. చూడండి అందరూ కూడా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కావచ్చు ఫైనల్ ఫేజ్ కావచ్చు ఈ 2 ఫేజ్ లో ఎవరికైనా సీటు వచ్చినా సరే ఇక్కడ మీరు అందరూ కూడా ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు సీటు వస్తే అందరూ అయితే ఇక్కడ ఏదైతే కాలేజ్ వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి, ఇది మ్యాండేటరీ అని మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు. సెకండ్ పాయింట్ చూడండి, అండ్ ఎవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఎట్ అలాటెడ్ కాలేజ్ అండ్ ఓపెన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ది కాలేజ్. మరి మీరు ఏదైతే రిపోర్టింగ్ చేయడానికి వెళ్తారు కాబట్టి మీరు ఇక్కడ మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసి మరి మీరు ఏ డాక్యుమెంట్స్ నుంచి మీరు సబ్మిట్ చేసినారో దానికి సంబంధించిన ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనమాట, లీస్ట్ ఆఫ్ గివెన్ సర్టిఫికేట్ యొక్క లీస్ట్ అయితే మీరు అందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాలేజ్ నుంచి. ఓకే, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించి మీరు అందరూ కూడా కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్కమింగ్ లో మరి ఇక్కడ రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఎలా రిపోర్టింగ్ చేయాలి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తప్పకుండా స్టూడెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.